హాయ్. నా దగ్గర నా టు డూ లిస్ట్‌లో ఏదైనా ఒక టాస్క్ ఉంటే, నేను దాని మీద అలా కూర్చొని ఉండలేననమాట. అంటే దాన్ని ప్రొకాస్టినేట్ చేయలేను. అది నా వీక్‌నెసో, స్ట్రెంగ్తో నాకు తెలీదు. కానీ నేను అలా సెటిల్ అయ్యి ఉండలేననమాట. దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా ఎళ్తుందా ఫ్లో? దాన్ని ఎలా ఎండ్ చేస్తాము? దాని ఔట్‌కమ్స్ ఎలా ఉంటాయి? ప్లాన్ ఏ ఏంటి? ఫెయిల్ అయితే ప్లాన్ బి ఎలా చేసుకోవాలి? ఎలా దాన్ని సక్సెస్ చేయాలి అన్నది ఆలోచిస్తూనే ఉంటాను. మెంటల్‌గా రెస్ట్ తీసుకోలేననమాట. ఆ వేవ్ లెంత్ తోటి క్యాచ్ అప్ చేయలేని వాళ్ళు కొంతమంది మన టీమ్‌లో ఉంటారు. ఒక్కోసారి మన ఫ్రెండ్స్‌లో ఉంటారు. ఫ్రెండ్స్ అని చెప్పుకున్నట్లు మన సర్కిల్‌లో ఉంటారు. వాళ్ళేం చేస్తారంటే చాలా సార్లు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటే కనుక కలిసి వర్క్ చేస్తే చాలా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయొచ్చు. కానీ వాళ్ళు క్యాచ్ అప్ చేయలేనప్పుడు మన వెనక మాట్లాడి, మన క్యారెక్టర్ అసాసినేషన్ చేసి, మనల్ని డీమోటివేట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో, అలాంటి వాళ్ళు అప్పుడప్పుడు మనల్ని చాలా హర్ట్ చేస్తారు. అది పట్టించుకున్నామంటే ఆగిపోతాము. పట్టించుకోకూడదని ఇంటెన్షనల్‌గా పరిగెడుతూ ఉంటాననమాట ఇంకా కొంచెం. అది నాకు చాలా చాలా హెల్ప్ అయింది లైఫ్‌లో. అండ్ మీరలాంటివేమైనా ఫేస్ చేసారా? కెరియర్‌లో కానీ, పర్సనల్‌గా కానీ? మీ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేయండి. And if you like the content, please don't forget to subscribe, like, and share. Thank you very much.